అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం చాలా వింటున్నాం, చూస్తున్నాం. యుద్ధం జరుగుతుంది, భూకంపాలు వస్తున్నాయి, తర్వాత కరువు వస్తుంది, భయంకరమైనటివి వింటున్నాం, చూస్తున్నాం. దేవుని బిడ్డల్ని హింసిస్తున్నారు, దేవుని బిడ్డల్ని తిడుతున్నారు. ఇవన్నీ జరుగుతాయని దేవుడు ఫస్ట్ చెప్పినాడు. బైబిల్ సత్యము. చాలామంది అంటారు బైబిల్లో ఉండేటివి ఏం జరగవని, కానీ బైబిల్లో ఉండేటివే జరుగుతుంది, వాళ్ళకి తెలియదు. ఈరోజు పాము పొట్టతో పోతుంది, దానికి కాళ్ళు ఎవరు తీసేసినారంటే ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. దానికి కాళ్ళు లేవు, ఎందుకు లేవు అంటే ఎవరు చెప్పరు. కానీ బైబిల్ చదివితే బైబిల్లో ఉంది, యెహోవా దేవుడు దానికి శాపం ఇచ్చినాడు, నువ్వు పొట్టతో పోయి మన్ను తినాలని. మళ్ళీ బల్లి కాలునే, దోమ కాలునే, పురుగు కాలునే, మళ్ళీ పాముకి ఎందుకు లేవు? మళ్ళీ బైబిల్ సత్యమే కదా, మళ్ళీ అది ఇది పొట్టతో పోతుంది కదా, దానికి కాళ్ళు ఉండవు, నేను శాపం ఇచ్చిన అది కరెక్టే కదా. బైబిల్లో ఏది సత్యము, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మాట నెరవేరుతుంది. కాబట్టి కేవలం మనం ప్రార్థన చేయాల. వాళ్ళు మనం తిట్టినారు అని మనం పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం వద్దు. మనం నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు. నువ్వు పగ తీర్చుకుంటే దేవుడు పగ తీర్చుకోడు. నువ్వు మౌనంగా ఉండు, దేవుడు బరాబరి చేస్తాడు. ఓకే, కాబట్టి అవసరం లేదు మీటింగ్లలో పెట్టి వాళ్ళు పోలీసులు చెడ్డ మాటలు మాట్లాడాలని మనం స్టేజీల మీద తిట్టి అదే చెప్పడం అవసరం లేదు. వదిలేయండి. నువ్వు వదిలేస్తే దేవుడు పట్టించుకుంటాడు. ఆమె